హలో, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు టమాటా రోడ్ పచ్చడి చేద్దాం. రోడ్ పచ్చడి అంటే రోట్లో వేయట్లేదు, మిక్సీలోని, కానీ రోడ్ పచ్చడిలాగే ఉంటుంది. ముందుగా టమాటాస్ని ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. తర్వాత 4-5-6 పచ్చిమిర్చిని 2 ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు 2 రెబ్బలు, జీలకర్ర 10-15 మెంతులు, 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి. మరీ అంత ఫ్రై చేసుకోవసరం లేదు. తర్వాత మనం పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని వేసుకోవాలి. టమాటాస్ బాగా మెత్తబడాలంటే మనం ఇందులోని గల్లుప్పుని వాడాలి, రాళ్ళుప్పుని. టమాటా పచ్చడికి, ఈ రోటి పచ్చళ్ళకి, చట్నీకైనా గల్లుప్పే బాగుంటుంది కాబట్టి ఒక 1/2 స్పూన్ గల్లుప్పు వేయాలి. గల్లుప్పు వేస్తే టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి. వాటర్ పెడితే మూత పెడితే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మూత పెడకంటేనే టమాటాని మగ్గించుకుందాం. బాగా హైలోనే పెట్టుకొని బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటాలో ఉన్న జ్యూస్ మొత్తం బయటకు వచ్చి, ఆ టమాటా తొక్క అంతా బయటకు వచ్చి బాగా మగ్గించిన వరకు ఉంటే సరిపోతుంది. తర్వాత మనం టమాటా పుల్లగా ఉంటే పులుపు వేసుకోవసం లేదు. చిన్న చింతపండు పులుపు కూడా మనం వేసుకుంటే పచ్చళ్ళలోకి బాగుంటుంది. అంతేనండి, సింపుల్. ఈ టమాటా రోటి పచ్చడి అనేది ఇందులో మనం 3 రకాలుగా చేసుకోవచ్చు. అంటే ఇందులో మనం కొత్తిమీర వేస్తే టమాటా కొత్తిమీర పచ్చడి అవుతుంది, లేకపోతే ఇలా వదిలేస్తే టమాటా పచ్చడి అవుతుంది. లేదు అంటే మనం రైస్ కలుపుకున్న టమాటా రైస్లా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. 3 విధాలుగా మనం చేసుకోవచ్చు. సో టమాటాలు బాగా మగ్గిపోయాయి, ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి ఈ టమాటాలని చల్లబెట్టుకోవాలి, లేకపోతే పైకి పేస్ట్ అనేది తిల్లిపోద్ది అన్నమాట. సో బాగా చల్లబెట్టుకుంటే బాగుంటుంది. అన్నీ వేసేసాము, ఏమి వేయసం లేదు. ఇంకా ఈ మిక్స్ చేసినప్పుడు కూడా మనం క్రాస్ మిక్స్ చేయాలి, లేకపోతే మెత్తగా చేసేసుకోవడం మళ్ళీ పచ్చడిని. పచ్చడి రైస్లోకి, టిఫిన్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా రోటి పచ్చడిలాగా మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది.